ఏంటిదో అనుకుంటున్నారా? ఇటుకి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారా? 4 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాను. ఈ పెద్ద ఇల్లు కోసం ఎలా చేశానో చూపిస్తాను. ఆగండి. దీన్ని మొత్తం నేను సపరేట్ చేసి మొత్తం పిక్కలు పీచికాను. జస్ట్ మొత్తం అంటించేసాను. తర్వాత వీడియో తీద్దామని. మా ఇంట్లో ఎవరు లేరు, అందుకు నేను ఒక్కటే ఉన్నా. మా ఫ్రెండ్ ఉండే మా ఇంటికి వెళ్ళిపోయింది తను. ఇంకా నేను ఒకటే రూమ్లో కూర్చొని నా ఫోన్ తీసేసుకొని చేస్తున్నా. చూసారా, దీంట్లో ట్యాంక్ నిండిపోయింది. ఈ స్లైడ్ పీకే కూడా వచ్చింది. చాలా బరువు ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది. డోర్, ఇది విండో, ఇది పైన రూఫ్ లేదు. ఈ స్టెప్స్ ఇవి ఇట్లా వెళ్ళడానికి, ఇది ఇట్లా స్టెప్స్ ఎక్కి ఇట్లా రూఫ్ పైన ఒక స్లైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అటాచ్ ఉంటుంది. కానీ మనం పీకేసుకోవచ్చు. అతికియలేదు, కానీ సెకండ్ ఫ్లోర్ పెట్టుతున్నాను. చూడండి, ఈ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు రూఫ్ పెట్టేశాను. ఎట్లుంది చెప్పండి? బాగుంది కదా. దీని లోపల ఒక చిన్న అద్దం పెట్టాను వీళ్ళ కోసం. వీళ్ళు చిన్నపిల్లలు కదా, అందుకు పెద్దగా అయిపోయింది తొందరగా. చూసారా? అయ్యో, చుట్టపోయింది. కరెక్ట్గా ఉంది. ఈ గ్యాప్ ఎందుకు పెట్టానంటే ఇక స్టెప్స్ పైన ఎక్కి ఇట్లా రావడానికి. ఈ గ్యాప్ ఎందుకంటే ఈ స్లైడ్ పెట్టడానికి. తెలుసు, కరెక్ట్గా ఉంది. ఇదేంటో అనుకుంటున్నారా? ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అన్నమాట. దీనిపైన మొన్న నేను దీన్ని ట్యాంక్ లాగా చేశాను, కానీ అస్సలు బాగాలేదు. అందుకు వాటర్ నింపేస్తే చాక్ పీసెస్ అన్నీ కరిగిపోయిద్ది. ఇంకా ఈ కింద అట్ట కూడా పోయిద్ది. ఈ మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇది రాదు. ఇంకా ఈ పైన రూఫ్ది కింద పెట్టాను కదా ప్లెయిన్గా, అది రాదు. అంతే, మిగతావన్నీ వస్తాయి. ఈ చిన్న బాల్స్ కూడా రావు. అంతే, మిగతావన్నీ వస్తాయి, కానీ అద్దం తప్ప. ఓకే, అమెజాన్లో దొరుకుతుంది ఇది. నేను మా ఇంట్లో ఒక పెళ్లి కార్డు ఉంటే నేను ఇలా తయారు చేశాను. కింద చూసారా, వీళ్ళు ఇట్లా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. బెంగాల్లో ఒక కంట్రీలో ఇట్లా పైన ఉండొచ్చు కదా, ఏంటి, బ్యాంకాక్లో ఇలా పైన ఉంటుంది చూడు స్విమ్మింగ్ పూల్, అలా పోయింది. దీనికి ఒక సపరేట్ రూమ్ చేశాను. సెట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నా. సీక్రెట్ రూమ్ అన్నమాట నాది. మళ్ళీ ఎవరైనా దొంగలు చేస్తే పాపం వీళ్ళు. ఇది ట్యాంక్, ఇది పెట్టింటే ఊడిపోయింది. అందుకు స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేసేసాను. 4 ఉన్నారు మనుషులు. ఇద్దరు అబ్బాయిలు, 2 అమ్మాయిలు. పైన అమ్మాయిలు ఉంటారు, కింద అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలు అసలు పైకి పోకూడదు, స్విమ్మింగ్ కూడా పోకూడదు. వీళ్ళకి చెప్పే పోవాలన్నమాట. దాండి ఆగొచ్చు, పెట్టేసి చూపిస్తా. వీళ్ళని ఇక్కడ నిల్చోబెట్టి, అయ్యో వీళ్ళంతా కింద పడిపోయింది. అర్థం. ఇంకా బుక్స్ ఉన్నాయి, నా స్టడీ బుక్స్. చాలా బరువు ఉంటుంది గాయస్ ఈ బుక్ అయితే. ఎన్ని పేజెస్ ఉన్నాయో చూసారా? చూడండి, చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ అన్నీ కలిపి ఉంటాయి చూసారా?
నీకు అర్థం కాదేమో. నెక్స్ట్ వీడియోలో ఈ బుక్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఈ 2 బుక్స్లో ఇదొక స్టోరీ, తర్వాత చెప్తా. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. వీళ్ళు అవుట్లుక్ అయితే ఎలా ఉంది చూసారా. నేను ఒక చేసాను, మీకు ఎన్ని రోజులు చూపించలేదు అనుకుంటాము. మా ఊరికి వచ్చినప్పుడు మా మ్యాంగో ఫామ్కి వెళ్ళాం కదా, అప్పుడే నేను చేశాను. మా ఊళ్ళో వచ్చిన వెంటనే బాతింగ్ చేసేసుకొని అన్నీ చేసేసుకొని ఈ 2 బ్రెస్లెట్స్ క్యూట్గా ఉండేది చేశాను. ఎంత బాగుంది. ఇది చాలా బాగుంది కదా. ఇది నాకు నచ్చలేదు, బోర్ కొట్టి చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాలా చేస్తాను, ఓకేనా. ఒకటి ఓకే, మా హోమ్ టూర్ రేపు చూపిస్తాను. మా బిల్డింగ్ కింద నుంచి చూపిస్తాను, మా తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇంకొకటి చూపించాలి. ఇదొక అద్దం చూసారా. ఇది అద్దంలో నేను కనిపిస్తున్నా కదా, దీని లోపల చూడండి ఒకసారి. బాబు అట్లా కాదు, మళ్ళీ చూసారా ఎట్లా వస్తుందో. ఇది చూడండి. ముందు ఇది నా బార్బీ హౌస్లా పెట్టుకున్నా, కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా తీసేసి ఇక పెట్టుకోకు అన్న పెట్టేస్తారు. ఈ రూమ్ ఒకటి, ఇదొకటి 6. ఇంకా హాల్ ఎక్కడ ఉంది, ఇదిగో. ఈ చిన్న ప్లేస్లో దీన్ని ఇలా పెట్టాలని ఎప్పుడన్నా ఇట్లా పెట్టేసుకొని, ఇది అంటారు, ఇది చెట్టు, ఇది టీవీ అంట. చూసాను ఈ టీవీ సోఫా. దీని కింద ఒకటి వేస్తాను కానీ వేయలే. ఒకసారి దీని లోపల నేను మిమ్మల్ని పెట్టేసి క్లోజ్ చేస్తా, ఎలా ఉందో చెప్పండి. ఇది తీసేసి బాయ్. ఎట్లుంది, మంచిగా ఉందా చెప్పండి గాయస్. మంచిగా లేకపోతే కామెంట్స్లో పెట్టండి. సరే, అక్కడ చూపిస్తాను ఫనీ థింగ్. చిన్నగా ఉన్నప్పుడు నేను యూకేజీలో ఉన్నప్పుడు ఈ ఇల్లు మేము కట్టించుకున్నాము, మేమే అన్నమాట ఓనర్స్. ఇదొక్కటే ఈ బ్లాక్, ఇదొక కబోర్డ్ చూపించాను కదా. ఇంకొక కబోర్డు అమ్మో సౌండ్ ఇట్లా వచ్చింది. దీంట్లో అసలు నేను చూడలేదు. ఖాళీ ఉండింటే టిష్యూ పేపర్స్, ఖాళీ ఒకటివి. ఏంటి పెయింట్ బాక్స్ మీద పగిలిపోయింది. అయినా కొన్ని బతికే ఉన్నాయి, అవి అయితే నాకు చాలా ప్రాబ్లం. ఇంకా కొన్ని బయట పెట్టాను, ఎక్కడ పెట్టాను, గలీజ్ అయిపోయింది. మీకు ఎవరికి కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టి. సాయినగర్ 3rd క్లాస్లోకి లోపలికి ఒక సందు ఉంటుంది, లాస్ట్లో ఒక రెడ్ కలర్ది ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లోకి వచ్చేసేయండి. నాకు ఫోన్ చేయండి కావాలంటే. నిజం, ఈ బ్రిక్, ఈ ట్యాంక్ ఇక్కడే పడిపోయింది పాపం. ట్యాంక్లోకి వేసేద్దాం. ఇప్పుడు నేను ట్యాంక్ లాగా